పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు గణేష్ ఫీజు బకాయి బీజేపీ లడాయి పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం 1500 కోట్ల రూపాయల ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో పేద మధ్యతరగతి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సబ్బండ వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో విద్యార్థులు, రైతులు, నిరుద్యోగులు అంతా ఏకమే బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో యువమోర్చా జిల్లా కన్వీనర్ రామగిరి అఖిల్, యువమోర్చా కార్యకర్తలు పాల్గొన్నారు. గణేష్ అన్న నాయకత్వం, గణేష్ అన్న నాయకత్వం. అయిపోయినా కుక్కలు రండి. అఖిల్ అవి ఎన్నుకున్న వాళ్ళని ఇట్లా పైకి పట్టుకోరు. రేవంత్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తావా? రేవంత్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తావా? రేవంత్ రెడ్డి స్కాలర్షిప్ ఇస్తావా? రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిని పెడతావా? రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిని పెడతావా? ఫీజు రియంబర్స్మెంట్ భిక్ష కాదు, ఫీజు రియంబర్స్మెంట్ భిక్ష కాదు, ఫీజు రియంబర్స్మెంట్ భిక్ష కాదు, స్కాలర్షిప్ భిక్ష కాదు. ఈరోజు మంచిర్యాల జిల్లా పర్యటనలో భాగంగా పెద్దపల్లిలో ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు యువమోర్చా కార్యకర్తలు అందరూ కూడా జన స్వాగతం పడడం జరిగింది. భారతీయ జనతా యువమోర్చా, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణలో విద్యార్థుల యొక్క ఫీజుల గోస, ఫీజు బకాయి బీజేపీ లడనే యొక్క ఉద్యమాన్ని ప్రారంభించింది. అందులో భాగంగా ప్రతి జిల్లా కేంద్రంలో అదేవిధంగా కాలేజ్ క్యాంపస్లకు వెళ్ళి సిగ్నేచర్ క్యాంపెయినింగ్ ఇప్పుడు ప్రారంభించింది. రాబోయే రోజుల్లో ప్రతి జిల్లా కేంద్రంలో ర్యాలీలు, విద్యార్థులందరూ ఏకం చేస్తూ రాబోయే ఈ కాంగ్రెస్ పార్టీ 15,000 కోట్ల రూపాయలు ఏదైతే విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వాలనో ఆ పేద విద్యార్థులను వంచిస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో అది కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నా. ఈరోజు రేవంత్ రెడ్డి అధికారంలో రాకముందు ఏవైతే హామీలు ఇచ్చిండో 2.5 సంవత్సరాల తర్వాత ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నా. ఈరోజు ఈ కాంగ్రెస్కు వ్యతిరేకంగా విద్యార్థులకు ఫీజుల బకాయి బీజేపీ లడాయి అనే ఒక ఉద్యమాన్ని తీసుకొని రాబోయే రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థిని కదిలిస్తూ ఈ కాంగ్రెస్ పార్టీ పైన పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇదే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ హైదరాబాద్కి వచ్చి పెద్ద పెద్ద హామీలు ఇచ్చిండు. మేము అధికారం రాగానే 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పిండు, నిరుద్యోగ వృత్తి అని చెప్పిండు. ఇట్లా ఒట్టి మాటలు చెప్పి ఈరోజు 2 లక్షల ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ వృత్తి లేదు, 10 లక్షల యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల యొక్క స్కాలర్షిప్ లేవు. ఇట్లా అందరినీ మోసం చేసే పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. అక్కడ నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, రైతులు కావచ్చు, వ్యాపారులు కావచ్చు, అందరినీ మోసం చేసేటువంటి పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ ఏకమై ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని చెప్తూ భారత్ మాతాకి జై జై.